తెలంగాణ కేబినెట్ సమావేశం ఏర్పాటుపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్నికల కోడ్ దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. ఎన్నికల కమిషన్ అనుమతి కోసం సీఎం రేవంత్ తో సహా కేబినెట్ మంత్రులు అందరూ వేచి ఉన్నారు. ఈసీ అనుమతి ఇస్తే సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ సమావేశం ఏర్పాట్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్నికల కోడ్ దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. ఎన్నికల కమిషన్ అనుమతి కోసం సీఎం రేవంత్ తో సహా కేబినెట్ మంత్రులు అందరూ కూడా వేచి ఉన్నారు. ఈసీ అనుమతి ఇస్తే సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో కేబినెట్ భేటీ అధికారికంగా నిర్వహించలేదని చెప్పి ఒకటి ఈసీకి ఇప్పటికే ప్రభుత్వం లేఖ పంపించడం జరిగింది. అయితే దానిపై ఈసీ నుంచి క్లారిటీ రాకపోయినప్పటికీ ఆ 4 గంటలకు మాత్రం కేబినెట్ మీటింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పి అధికార వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఈసీ ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ టెక్నికల్ గా మాత్రం ఇది పరిగణిస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్ ప్రభావితం, ఓటర్లను ప్రభావితం చేసేటువంటి ఆస్కారం ఎక్కడా లేదు. ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది. ఇప్పుడు పరిపాలన చేసుకోవడానికి ఇప్పుడు కోడ్ జూన్ 4 వరకు ఉన్న నేపథ్యం 6 వరకు ఉన్న నేపథ్యంలో సుదీర్ఘకాలం పాటు వెయిట్ చేసి ఇటు పరిపాలన కుంటుపడుతుందనేది ఇటు ప్రభుత్వం వాదనగా వస్తున్న నేపథ్యంలో ఈరోజు కేబినెట్ లో ముఖ్య అంశాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్న నేపథ్యంలో కేబినెట్ ఖచ్చితంగా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది 4 గంటల ప్రాంతంలో. దీనికి ఈసీ కూడా పెద్ద అభ్యంతరం చెప్పే ఆస్కారం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి, పంట సేకరణ, ధాన్యం సేకరణ అంశం కావచ్చు, పంట నష్టం సంబంధించిన అంశాలు కావచ్చు, ఇట్లా కీలక అంశాలు ఉన్నాయి. ఇట్లాంటి అంశాలు సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో ఇటు రైతు కోణంలో ఇటు మానవీయ కోణంలో ఆలోచించే అవకాశం ఉంటుంది నేపథ్యంలో ఈసీ కూడా పెద్ద అభ్యంతరం చెప్పే అవకాశం లేదు. 4 గంటల ప్రాంతంలో కేబినెట్ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా కేబినెట్ లో ఎజెండాలో పెట్టుకున్న అంశాలు అఫీషియల్ గా చెప్పకపోయినప్పటికీ అన్అఫీషియల్ గా సీఎంఓ నుంచి చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అధికారికంగా కూడున్న నేపథ్యంలో ఇట్లాంటి నిర్ణయాలు వెలువడించకూడదు. అయితే మెయిన్ గా ఈరోజు తీసుకున్నటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కోర్టు పరిధిలోకి వస్తాయని చెప్పవచ్చు. కానీ టెక్నికల్ గా అంశం ఉన్నప్పటికీ ఎన్నికల్లో ప్రభావితం, ఓటర్లను ప్రభావితం చేసేటువంటి ఆస్కారం అయితే లేదు. ఎలక్షన్ ముగిసిపోయింది కాబట్టి కేబినెట్ అయితే జరగబోతుంది. కేబినెట్ లో ఏం తీర్చిస్తారు, ఎలా ఉండబోతుంది అనేది సస్పెన్స్ గా ఉంది. సీఎం వర్గాలు ఇంకా దీనిపై స్పష్టత ఇవ్వలేదు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఎక్కడ ఎక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత